లక్షల కోట్ల సంపద, వేల నాటి నాగబంధం, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ఆ 7వ తలుపు. అసలు ఆ తలుపు వెనక ఏముంది? అక్కడ వినిపించే సముద్రపు ఘోష దేనికి సంకేతం? సైన్స్ కూడా సమాధానం చెప్పలేని అనంత పద్మనాభ స్వామి ఆలయ మిస్టరీని ఇవాళ తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, ఎందుకంటే చివరిలో మీరు ఊహించని నిజం ఒకటి ఉంది. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఈ వీడియోలో ఈ గుడి గురించి మొత్తం పిన్ టు పిన్ మీకు చెప్పేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇదొక అంతు చిక్కని సంపద. 2011 సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ఆలయంలోని అండర్ గ్రౌండ్ గదులను తెరిచారు. ఒక్కొక్క గది తెరుచుకుంటుంటే అధికారుల కళ్ళు బయలు కమ్మాయి. టన్నుల కొద్ది బంగారు నాణ్యాలు, వజ్రాలు, రత్నాలు, వీటి విలువ అక్షరాల $20 బిలియన్ల, అంటే సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఇదంతా 5 గదుల్లో దొరికిన సంపద మాత్రమే. అసలైన రహస్యం 6వ గది ఉంది. కట్ చేస్తే ఆ గదికి నాగబంధం వేశారంట. ఈ గదికి తాళం లేదు, గడియ లేదు, కేవలం 2 నాగపాముల ముద్రలు మాత్రమే ఉంటాయి. పురాణాల ప్రకారం ఇది నాగబంధంతో లాక్ చేయబడింది. దీన్ని తెరవటానికి ప్రయత్నించిన వారు వింత వింత రోగాలతో చనిపోయారని కథలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న యంత్రంతో దీన్ని బద్దలు కొడితే ప్రళయం వస్తుందని భక్తుల నమ్మకం. లోపల విష్ణుమూర్తి తన వేషతల్పం మీద పడుకొని అనంతమైన సంపదను కాపాడుతున్నాడని అంటారు. ఇందులో ఎదురైన వింత అనుభవాలు, ఒకసారి ఆ తలుపును బలవంతంగా తెరవాలని చూసినప్పుడు లోపల నుండి సముద్రపు అలల శబ్దం వినిపించిందంట. కొందరి అధికారులకి పెద్ద పెద్ద నాగుపాములు కనిపించాయని రికార్డులో రాసి ఉంది. ఇది కేవలం నమ్మకమా, లేక మన పూర్వీకులు దాచిపెట్టిన అద్భుతమైన టెక్నాలజీయా? ఇంకొక చిన్న విషయం, ఈ గుడి చూడటానికి బయటికి చిన్నదానిలా కనిపిస్తుంది, కానీ లోపల ఉంది చూశారు, కళ్ళు బయలు కమ్ముతాయి. చాలా పెద్ద గుడి. ఇక్కడ విష్ణుమూర్తి 3 గదుల్లో దర్శనమిస్తాడు. 1 తల, 2 నడుము, 3 కాళ్ళు. 3 తలుపుల నుంచి చూడాలి, ఎందుకంటే విష్ణుమూర్తి విగ్రహం చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఇలా 3 ద్వారాలుగా పెట్టారు. ఇక్కడ మన వస్త్రధారణ ఎలా ఉండాలంటే కేవలం పంచె మాత్రమే కట్టుకొని వెళ్ళాలి. షర్టు గాని, బనియన్ గాని, ప్యాంట్ గాని ఏదన్నా వేసారా అక్కడికక్కడ విప్పేసి పంచి కట్టుకొని లోపలికి వెళ్ళమంటారు. కేవలం పైన బనియన్ వేసుకొని పోతేనే సగం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ సిబ్బంది పట్టుకొని నన్ను ఓన్లీ పంచి కట్టుకుంటేనే లోపలికి ఎలా చేస్తామని చెప్పి ఆ బనియన్ ని ఇప్పేసి నన్ను వెనక్కి పంపించారు. మళ్ళీ నేను దర్శనం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. సో మీరు ఎప్పుడైనా వెళితే ఈ తప్పు మాత్రం చేయకండి. కంపల్సరిగా పంచే కట్టుకోండి. కనీసం టవల్ కూడా వేసుకోకండి. టవల్ వేసుకున్నా సరే వెనక్కి పంపిస్తారు. సో చూసారుగా ఫ్రెండ్స్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి. అసలు ఆ తలుపు వెనక ఏముందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.